వెల్కమ్ టు ఊరువాడ. ఈ నెల 18 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. గోదావరి జిల్లాల నుంచి ప్రచారం మొదలు పెడతారు. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఇడుపులపాయ నుంచి జాబితా ప్రకటిస్తారు జగన్. రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్. బనగానపల్లి పట్టణంలో 22 కోట్లతో కొత్తగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడి హైస్కూల్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ వేదికపై నుంచే బీసీ నేస్తం నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో 1400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్ర హితం కోసమే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం కూడా చాలా అవసరమన్నారు. సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తామని చెప్పారు చంద్రబాబు. టికెట్లో రాని వారికి అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చి ఆదుకుంటామన్నారు. రాజోలు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు. తనకు రాపాక వరప్రసాద్తో ఎలాంటి గొడవలు లేవన్నారు. 2 సార్లు ఓడినా ఈసారి అందరి సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. లోక్సభ ఎన్నికల వేళ మహిళలకు కాంగ్రెస్ ప్రత్యేక వరాలు ప్రకటించింది. నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో మహిళలకు 5 పథకాలు ప్రకటించింది. పేద మహిళలకు ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కేంద్ర ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్, శక్తిగా సమ్మాన్ పేరుతో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన సిబ్బందికి నిధులు రెట్టింపు చేస్తామన్నారు. అధికార మైత్రి పేరుతో మహిళలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పిస్తామని, సావిత్రిబాయి పూలే హాస్టల్ పేరుతో మహిళా హాస్టల్స్ ని మరింత పెంచుతామన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఆరూరిని కిడ్నాప్ చేశారంటున్న బీజేపీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. మా పార్టీ నేతలు హైదరాబాద్ తీసుకొస్తే కిడ్నాప్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిన్న అమిత్ షాని కలవలేదని, కొందరు బీజేపీ నేతల్ని కలిశారని రమేష్ స్పష్టం చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టింది బీజేపీలో చేరడానికి కాదన్నారు. మెదక్ పార్లమెంట్ సీటుపై మిన్షితో చర్చించారని తెలిపారు నిర్మల్ జగ్గారెడ్డి. అయితే తనకు అవకాశం ఇవ్వాలని కోరారన్నారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వాలని, 30 ఏళ్లుగా పార్టీ మెదక్లో గెలవలేదని, మహిళగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి సూచించారు నిర్మలా జగ్గారెడ్డి. అమలాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థిగా తనను అధిష్టానం ప్రకటించడంపై కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారన్నారు రాపాక వరప్రసాద్. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమన్నారు. అయితే గొల్లపల్లి సూర్యారావుకి మాత్రం విజయం అంత ఈజీ కాదన్నారు. ప్రభుత్వం అన్ని కులాలను సమానంగా చూడాలన్నారు ఖమ్మం జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఏర్ని రామారావు. గత ప్రభుత్వం కొన్ని కులాలను పట్టించుకొని కొన్ని కులాలను పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలకు కార్పొరేషన్లు కేటాయించారన్నారు. దాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే కమ్మ సామాజిక వర్గం వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ కేటాయించలేదన్నారు ఏర్ని రామారావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్మ వాళ్ల తరపున కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న కమ్మ వాళ్లు కార్పొరేషన్ కేటాయించకపోవడంతో బాధకు గురయ్యారని తెలిపారు. తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ కులంలో ఉన్న 80% మందికి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఎన్నేని రామారావు. పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహించారు గుంటూరు జిల్లా కాపు నాయకులు. కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఎదగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 2 లక్షల కాపు ఓట్లున్నాయని, కనీసం 1 సీటైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక నుంచైనా కాపులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని స్వాగతిస్తున్నామన్న కాపు నాయకులు ఈ ఎన్నికల్లో కాపులకు సరైన సీట్లు కేటాయించకపోతే మా సత్తా ఏంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. జనసేనలోకి ఇతర పార్టీల నేతల వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత గంటా నరహరి జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టాల్సిన చర్యలపైన సమీక్ష నిర్వహించారు. నగేష్ చేరికను వ్యతిరేకిస్తూ ముదోల్ నియోజకవర్గ బీజేపీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నగేష్కి టికెట్ ఇస్తే ఓడగొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. భయంసా మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంకి నగేష్ ఓటేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు.
తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సెప్టెంబర్ 17వ తేదీన ఇకపై ప్రతి ఏటా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా కేంద్రం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచనకు గుర్తుగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాతి తరాలకు సెప్టెంబర్ 17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి తెలిసేందుకు ఇది బాటలు వేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత వారికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అటు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పైన మండిపడ్డారు బండి సంజయ్. వినోద్ కరీంనగర్ కు చేసిందేమీ లేదన్నారు ఆయన. అయితే కరీంనగర్ లోకల్ కాదని, అందుకే ఆయనకు ఈ ప్రాంతంపై ప్రేమ లేదని చెప్పారు. బీఆర్ఎస్ పై బీజేపీ నేత సీతారాం నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతలు తమ ఇష్టం వచ్చిన పార్టీలో చేరతారన్నారు. ఆరూరి రమేష్ను అడ్డుకునేందుకు మీరెవరు అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేయనప్పుడు ఎర్రబెల్లి ఎందుకు మాట్లాడలేదన్నారు. ఆరూరికి మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఆరూరి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలన్నారు నాయక్. ఆరూరి ఇంటి దగ్గర పరిణామాలు నాటకీయంగా ఉన్నాయన్నారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి కొరతకు కేసీఆరే కారణమని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని తరలించలేదన్నారు. జ్యుడిషియల్ విచారణ వేయడంతో కేసీఆర్ కు భయం మొదలైందన్నారు జీవన్ రెడ్డి. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం లేదని, మేడిగడ్డ కుంగిన తర్వాత నీటి పంపింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని సంగమండ రిజర్వాయర్ కెనాల్కి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కళ నెరవేరబోతోంది. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భారతదేశం రానున్న రోజుల్లో పూర్తిగా తన పట్టును పెంచుకుంటుందన్నారు. మన తెలుగు యువత అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగంలో సత్తా చాటుతున్నారని తెలిపారు. సికింద్రాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ను వర్చువల్గా ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రమాదం తప్పింది. మంత్రులు ప్రయాణించాల్సిన చాపర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్యను పైలట్ ముందే పసిగట్టడంతో ముప్పు తప్పినట్లయింది. ఉదయం నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో ఉత్తమ్తో కలిసి పాల్గొన్నారు భట్టి. అక్కడి నుంచి సూర్యాపేటలో పార్టీ నేత కుమారుడి పెళ్లికి చాపర్లో వచ్చారు. ఇందులో సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్లాల్సి ఉంది. కానీ మంత్రులు ఎక్కి కూర్చున్న చాపర్ స్టార్ట్ కాకపోవడంతో మంత్రులు దిగి రోడ్డు మార్గంలో కోదాడకు వెళ్లారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అన్వేటి మండలం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడకుండా నెల రోజుల ముందే 5 కోట్లు కేటాయించామన్నారు. ముద్రగడ మరో లేఖ రాశారు. వైసీపీలో తన చేరిక వాయిదా పడిందని లేఖలో చెప్పారు. అంతేకాదు ఈ లేఖలో తన అనుచరులు, అభిమానులకు క్షమాపణలు చెబుతూ మరో ట్విస్ట్ ఇచ్చారు ముద్రగడ. ఈ నెల 14న వైసీపీలో చేరాలని భావించిన పద్మనాభం తాజాగా ఈ నెల 15 లేక 16వ తేదీల్లో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఏ కులాన్నైనా అనగదొక్కగల సమర్థుడు చంద్రబాబు అన్నారు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు. బాబుకు ఒత్తాసు పలుకుతూ జనసేన పార్టీని, జన సైనికులను పవన్ అమ్మేసుకున్నారని విమర్శించారు. కాపులు ఎదుగుతున్న ఏరియాలోనే పన్నిగట్టుకుని ఎందుకు పోటీ చేస్తున్నావని ప్రశ్నించారు. యాచించే స్థితికి పవన్ దిగజారడన్నారు శేషు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై మండిపడుతున్నాయి వామపక్షాలు. ఆనాడు పాచిపోయిన లడ్డూలంటూ బీజేపీని తిట్టిన పవన్కి ఇప్పుడు అవే కమ్మగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు సిపిఐ కార్యదర్శి శ్రీనివాస్. గ్రేటర్ విశాఖలో జరిగిన సిపిఐ మార్క్సిస్ట్ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ 3 పార్టీలు ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఒక్కటయ్యాయంటూ విమర్శించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి వేటాడుతా అంటున్న బాలశౌరి తీరు పట్ల భగ్గుమంటున్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఒకసారి వైఎస్ హయాంలో, రెండోసారి జగన్ టికెట్ ఇస్తే బాలశౌరి ఎంపీ అయ్యారన్నారు.
సీఎస్ఆర్ నిధుల నుంచి గొప్పగా బాలశౌరి ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాలశౌరి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలన్నారు. భీమవరంలో రాజకీయ మంటలు సెగలు పుట్టిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే రౌడీ రాజకీయం చేస్తున్నారని, ఈసారి ఎలాగైనా భీమవరంలో గెలిచి తీరాల్సిందే అన్నారు జనసేన అధినేత. నిన్నటి పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్తో పవన్ రౌడీలా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆయన మంచోడైతే జేడీ లాంటి మేధావులు ఎందుకు అతనికి దూరం అయ్యారో చెప్పాలంటూ ప్రశ్నించారు. చిలకలూరిపేట వైసీపీలో ఇన్ఛార్జ్ల రగడ మొదలైంది. వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు వర్గం ఆందోళనకు దిగింది. మంత్రి విడుదల రజని స్థానంలో 3 నెలల క్రితం రాజేష్ నాయుడుకి ఇన్ఛార్జ్గా నియమించింది వైసీపీ. తాజాగా కావటి మనోహర్ నాయుడుకి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు రాజేష్ అనుచరులు. టీడీపీ నేత ధూళిపాల నరేంద్రకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ. సత్తెనపల్లిలో తనకు చాలా ఆస్తులున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సెంటు స్థలం ఉన్నా కూడా ధూళిపాలకే అది రాసిస్తానన్నారు. సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ తెలిపారు. ధూళిపాల నరేంద్ర బూర్జువా మనస్తత్వం కలిగిన వారిని విమర్శించారు అంబటి. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు మల్కాజ్గిరిలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు చర్చించారు. జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యం అండ్ బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు బీసీ న్యాయయాత్ర సాగింది. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ అధ్యక్షతన ఈ యాత్ర జరిగింది. ఇందులో సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావులు చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. మందకృష్ణమాదిగా నిర్మల్లో పర్యటించారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గత నెల 8వ తేదీన అత్యంత దారుణంగా హత్యకు గురైన అలేఖ్యా కుటుంబాన్ని పరామర్శించారు. అలేఖ్యా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రధాని మోదీకి పరిపాలన చేతకావడం లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలంటూ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తిరుపతిలో అన్నారు. ఏపీలో అస్తవ్యస్త పాలనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోసెన్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరుపతిని రాజధాని చేసి తీరుతామంటున్నారు చింతామోహన్. ప్రముఖ కవయిత్రి అటుకూరి మొల్లమాంబ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అటుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు సీఎం జగన్. తెలుగులో ఆమె రాసిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. మొల్ల జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరపడాన్ని కవులు, రచయితలు స్వాగతించి హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్లో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. ఖాతాదారులకు తెలియకుండా ఫోర్జరీ పత్రాలతో రుణాల్ని మంజూరు చేశారు ఇక్కడ అధికారులు. ఇలా మంజూరైన కోట్ల రూపాయలని దర్జాగా దారి మళ్లించారు కొందరు బ్యాంక్ అధికారులు. ఈ ఘరానా మోసంపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 4 సభ్యులతో కూడిన జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం విచారణను ముమ్మరం చేసింది. ప్రణీత్ రావును పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత పక్కా వివరాలతో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాణిపాకం ఆలయానికి విదేశీ భక్తులు తరలివచ్చారు. వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం అమెరికా, కెనడా, జర్మనీ, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన భక్తులు వచ్చారు. వివిధ దేశాలకు చెందిన 46 మంది భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వరంగల్లోని కొత్తవాడ స్వాగత్ స్వీట్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన ఖైదీలు మురుగన్, రాబర్ట్, జయకుమార్లు తమ స్వదేశమైన శ్రీలంక వెళ్లేందుకు పాస్పోర్ట్ అప్లై చేసుకునేందుకు చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హైకమిషన్కి దరఖాస్తు చేసుకున్నారు. తిరుచిలోని శరణార్థుల శిబిరంలో ప్రస్తుతం వీరుంటున్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 1,00,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ₹1,00,000 రుణం మంజూరు. ఉపాధి అధికారిక సంక్షేమ కార్యక్రమం పీఎం సూరజ్ పథకాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. పౌరసత్వ మంజూరు విషయంలో ప్రపంచమంతా పాటిస్తున్న విధానాన్ని మోదీ సర్కార్ ఎందుకు అనుసరించడం లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. అమెరికాలో 5 ఏళ్లు ఎవరైనా చదువుకున్నట్లయితే వాళ్లకు గ్రీన్ కార్డు వస్తుందని తెలిపారు. కానీ బెంగాల్లో మాత్రం అలా జరగడం లేదని అన్నారు. బంగ్లాదేశ్, ఇతర ప్రదేశాల నుంచి బెంగాల్కు వచ్చిన ముస్లింలందరినీ తొలగించారని మమతా అన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర తుది దశకు చేరుకుంది. మహారాష్ట్రలోని ధూలేలో యాత్ర కొనసాగుతుంది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాహుల్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తల 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ యాత్ర మహారాష్ట్రలోని నందర్బార్కు చేరుకున్న వేళ ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత పద్మాకర్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. గడిచిన సంవత్సర కాలంగా తాను కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా అప్సెట్ అయ్యానని పద్మాకర్ అంటున్నారు. కాంగ్రెస్లో సమన్వయం లేదని ఆరోపించారు పద్మాకర్. బీహార్ రాజధాని పాట్నా సివిల్ కోర్టులో ట్రాన్స్ఫార్మర్ పేలుడు తీవ్ర కలకలం రేపింది. పేలుడులో ఓ లాయర్ చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తర్వాత కోర్టు ప్రాంగణంలో భారీగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని కంట్రోల్ చేశారు. హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గారు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. మూజువాని ఓటుతో సైని సర్కార్ బల పరీక్షలో నెగ్గింది. జేజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. మంగళవారం అనూహ్య పరిణామాల మధ్య మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైని సీఎం పగ్గాలు చేపట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. సెన్సెక్స్ 72,000 పాయింట్లకు దిగజారితే నిఫ్టీ 22,000కు పతనమైంది.